హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. మీతో మాట్లాడడానికి కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. కాలర్స్ అంతా కాల్ చేసే ముందు ఫస్ట్ అయితే టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకొని మీ సందేహాలు ఏ ఉన్నా కూడా అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అలాగే జాతకం గురించి ఇదివరకు తెలుసుకున్నా, ఇప్పుడు తెలుసుకున్నా దోష పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా హోమాది క్రతువులు, కార్యక్రమాలు ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున జరుగుతాయి అనేటువంటి సంగతి గత కొన్ని నెలలుగా మన కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. మే 18వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఆ రోజున సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ హోమాలు, నవగ్రహ హోమాలు వంటివి నిర్వహించడం, రుద్రహోమం, మృత్యుంజయ, శూలిని దుర్గా, సుదర్శన హోమము, సామూహిక నాగ ప్రతిష్టాపన, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, హైదరాబాద్లో జరుగుతాయి. లేదంటే పరోక్షంగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని కూడా చక్కగా ఈ హోమాది క్రతువుల్లో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇటొచ్చి మీకు కింద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. అలాగే గురువు గారిని డైరెక్ట్గా కలిసి జాతకం తెలుసుకోవచ్చు, పర్సనల్గా మాట్లాడే అవకాశం ఉంది. లేదా ఫోన్ ద్వారా కూడా ఈ లైవ్ కాకుండా పర్సనల్గా కూడా మాట్లాడే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కింద నెంబర్ని చక్కగా సంప్రదించండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? అయ్యా, ఎవరి గురించి? మా అబ్బాయి కోసం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 5/11/95. 5/11/95. టైం చెప్పండి మేడం. టైం చెప్పండి. ఉదయం 10. ఓకే. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చక్రవర్తి అబ్బాయి పేరు. చెప్పండి. సార్ మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు సార్. మరి ఓకే. గురుగారు ఏం చేస్తున్నాడు బాబు? ప్రస్తుతం సాఫ్ట్వేర్ చేస్తుండే హైదరాబాద్లో. జాతకపరంగా పెద్ద దోషం, కాలసర్ప దోషం కనపడుతుంది. కాలసర్ప దోషం అంటే లైఫ్లో ప్రతిదీ లేట్ అవుతుంది రోజు చెప్తూ ఉంటా. అయితే చిన్నతనంలో పెళ్లి కావాలి అంటే 21, 23కో పెళ్లి కావాలి. అది లేదు అంటే 27, తర్వాత 29, తర్వాత 33, తర్వాత 36, తర్వాత కష్టం. ఇప్పుడు వయసు ఎంత అయింది? 29 కదా. అవును. ఈ సంవత్సరం గట్టి ప్రయత్నం చేయండి, అవుతుంది. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయండి. నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది, సంతానం కూడా కలుగుతుంది. ఎందుకంటే కాలసర్ప దోషం ఉంటే సంతానం కలగదు, ఒకటే సంతానం ఉంటుంది, ఆడపిల్ల మాత్రమే పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి దోషాలన్నీ పెళ్లికి ముందే చేసుకోవాలి. అట్లా ఓకేనా? ఓకే గురుగారు, రైట్. ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో గురుగారు, అయితే ఈ నెల 18వ తారీఖున మళ్ళీ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది కదండి. ఆ రోజున జరగబోతున్నటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండబోతున్నాయి ఒక్కసారి తెలియజేయండి. తప్పనిసరిగా ఈ నెల 18వ తారీఖు షష్ఠి తిథి. సుబ్రహ్మణ్యుడికి షష్ఠి చాలా విశేషమైనటువంటి తిథి. దాంతోపాటు ఆదివారం రావడం విశేషం. దాంతోపాటు ఉత్తరాషాఢ నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. ఈ మూడు చాలా విశేషమైనటువంటి కలయిక. మరి ఇటువంటి ముహూర్త బలం అనేది ఏ కార్యక్రమమైనా మనం చేసే మంత్రంతో పాటు ముహూర్త బలం చాలా ఇంపార్టెంట్. ప్రతిష్టకు వచ్చేటప్పటికి ముహూర్తం చాలా ప్రధానం. చాలా సెలెక్టెడ్గా చేస్తూ ఉంటాం. కాబట్టి రేపు 18వ తారీఖు అనేది చాలా దివ్యమైన ముహూర్తం. మనం చేసే పూజతో పాటు దివ్యమైన ముహూర్త బలం కూడా తోడైతే అనుకున్న పని అనుకున్న విధంగా వేగవంతంగా పని కావడానికి చాలా అవకాశం ఉంటుంది. అగ్ని ఎట్టా దహించి వేస్తుందో ఆ రోజు చేసినటువంటి పూజ వల్ల వాళ్ళ యొక్క పాపకర్మాలు కానీ అన్నీ కూడా కరిగిపోతాయి. ఎందుకంటే ఆ సందేహం అయితే లేదు. ఇప్పుడు కొన్ని వేల మంది చేయించాం. ఇది చేసిన తర్వాత ఫలితం రాని వాళ్ళంటూ నా సర్వీసులో ఎవరు లేరు, అందరికీ ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఈసారి కూడా చాలా దివ్యమైన ముహూర్తం దొరకడం విశేషం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మా చెప్పాలి. నవంబర్ 2002. నవంబర్ 2 అమ్మా. నవంబర్ 2, 2002. టైం చెప్పండి అమ్మా.
టైము సాయంత్రం 7 గంటలకి. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అమ్మాయిది. మీ అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ అలాగే వినిపిస్తే గనక కాల్ కట్ అయిపోతుంది. సమిత. చెప్పమ్మా పేరేంటి? సమిత. సవిత. ఓకే. ఏం చేస్తుంది అమ్మాయి? పెళ్లి చేసావా? చేయలేదండి. చదువు అయిపోయింది. జాబ్ కోసం వెళ్ళింది. ఎలా ఉంటుంది ఏంటి అని. జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. కాస్త మొండిగా మూర్ఖత్వంగా ఉంటుంది. అవునా? చాలా పట్టుదల ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తుంది. అందులో అనుమానం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తుంది అని చెప్తున్నా. తర్వాత మంచి భర్త వస్తాడు. సద్గుణాలు కలిగినటువంటి భర్త వస్తాడు. అందులో సందేహం లేదు. ఓకేనా? ఇంకేం కావాలి? అదేనండి, మ్యారేజ్ కానీ జాబ్ సెటిల్ అయిద్దా? చెప్తున్నాగా, మంచి భర్త వస్తాడు. ఉద్యోగపరంగా చాలా బాగుంది. కాకపోతే కాలసర్పదోషం ఒకటి కనపడుతుంది. దానికి నాగప్రతిష్ఠ ఆశేషబలి చేయించు. అమ్మాయికి తిరుగు ఉండదు నా లెక్క ప్రకారం. ఓకేనా? సరే గురుగారు. గురుగారు, మీరు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి అనుభవాలు హోమాలు అవి చేయించుకున్నాక కావచ్చు, లేదంటే పలానా దోషం వచ్చిన తర్వాత నివృత్తి అయ్యేటువంటి విషయంలో కావచ్చు, కొన్ని అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మీతో పంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? చాలామంది జరుగుతుంటాయి. ఒక ఆవిడ మనం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఇప్పుడు నా దగ్గరికి కనీసం 10 సార్లు వచ్చింది. ఇది 10 సార్లు వచ్చింది. ఏది చెప్పినా గురువుగారు మీరు చెప్తే నాకు నమ్మకం, నా ఉద్యోగం పోతుంది ఎవరో చెప్పారట, ట్రాన్స్ఫర్ చేస్తారని. కాదు అని చెప్పా. అట్లా 10 సార్లు చెప్తే 10 సార్లు ఆమెకు చెప్పినట్టు జరిగింది అమ్మవారి దయ వల్ల. మరి తర్వాత ఏది చెప్తే అది చేయించుకోవడం జరిగింది. తర్వాత అన్నీ ఇప్పుడు 10 సార్లు వచ్చారంటే పని కాకపోతే రారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళకి పని అయితేనే నమ్మకం అనేది కలుగుతుంటుంది. అసలు నిత్యకృత్యంలో నాకైతే ఖాళీ కూడా ఉండదు. ఎందుకంటే ఒకసారి కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళకి మంచి జరిగిన తర్వాత వాళ్ళ ద్వారా సైకిల్ సిస్టమ్ వస్తూనే ఉంటారు. నాకు ఏ రోజు కూడా ఖాళీ అయితే ఉండదు దేవుడి వల్ల. ఎందుకంటే మనం చేసేది ఎక్కడ లోపం లేకుండా ధర్మ మార్గంలో వెళతాం కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతాం. దాంట్లో స్వార్థం కానివ్వండి, చేసే దాంట్లో పూజల విషయంలో కానీ, బ్రాహ్మణుల విషయంలో కానీ, ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ కూడా వెనకాడం. ఎందుకంటే దాని ఫలితం ఎట్లా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి. మరి ఎప్పుడైతే యజమానికి పని అయిందనుకోండి, అదే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాని మీద నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ నాగసిద్ధి కార్యక్రమం ఇవాళ కాదు, ఒక 20 సంవత్సరాల పాటు 10 మందికి సేవ చేయాలనే సత్సంకల్పంతోనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది రకరకాలుగా ఉన్న ప్రాబ్లం ఒకటి చెప్తూ ఉన్నారు. మరి చెప్తున్నారంటే వాళ్ళకి అనుభవం రావాలి. ఈ జ్యోతిష్యం అనేది పంచమ వేదం. మరి వేదం నేర్చుకున్నవాడు జ్యోతిష్యం నేర్చుకుంటే అనుభవం వేరే ఉంటుంది. కొంతమంది వేరే వృత్తుల్లో ఉండి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క రెమెడీ ఏంటి వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వేద ప్రామాణికం ఏంటో తెలియదు కదా. వేదంలో ప్రతిదీ చెప్పి ఉంది కాబట్టి దానికి ప్రామాణికంగా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితమైన ఫలితాలు అయితే కలుగుతాయి. అందులో సందేహం అయితే లేదు. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం, ఆగస్టు 9, 2002 7:28 సాయంత్రం. మేడం 7:28. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు? అమ్మా బాబు పేరు? మిథులేష్. మేడం మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. ఇది ఎన్నోసారి? ఫస్ట్ టైమా సెకండ్ టైమా? హలో, ఇది ఎన్నోసారి అడుగుతున్నారు నన్ను అంటున్నా. ఇదే అండి ఫస్ట్ టైం అండి మా బాబు గురించి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? బాబు USA లో MS చేయడానికి వెళ్ళాడండి. ఎట్లా ఉన్నది ఆరోగ్యం? అక్కడే ఉంటాడా, వచ్చేస్తాడా, చదివి ఫ్యూచర్ ఎలా ఉన్నది కొంచెం చెప్పగలరా? పేరేంటి? నిఖిలేషా? మిథిలేష్. ప్రజెంట్ శని బాగలేడు. దీనివల్ల ఉద్యోగం దొరకడం కష్టం. అనారోగ్య సమస్యలు ఏమైనా ప్రారంభమైనాయా? ఏం లేదు సార్, బాగానే ఉన్నాడు. చదువు పూర్తయిందమ్మా? ఇంకా లేదు సార్, ఇప్పుడే చదువుతున్నాడు సార్. అంటే ఇప్పుడే ప్రారంభం చేశాడు ఈ సంవత్సరమే? ఈ సంవత్సరం సార్. జాతకం అయితే బాగానే ఉంది. పంచమంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. రవి, బుధుడు, గురుడు అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు బాగుంది, ఏం అనుమానపడాల్సిన పని లేదు. ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడాలి. ఓకేనా? ఎందుకంటే శని బాగుండనప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నపిల్లలు కాబట్టి తట్టుకుంటారు, ఇబ్బంది లేదు. ఓకేనా? చేయమనండి. జాతకం అయితే బాగానే ఉంది. ఉద్యోగం అది ఎక్కడ ఉంటుంది సార్? వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. 2027 వరకు క్రిటికల్.
2027 వరకు ఆయనకి తట్టుకుంటే ఆయనకి తిరుగులేదు. ఈ లోపల అక్కడున్న పరిస్థితులు భయపడి వెనక్కి వచ్చాడనుకో చెప్పలేము. గుర్తుపెట్టుకోండి. 2027 వరకు తట్టుకోవాలంటే శనికి చేయించండి. ఫస్ట్ శనికి చేస్తే ప్రశాంతంగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి? హలో, నా మాట వినిపిస్తోందా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? వినిపిస్తాను. నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 16/10/2003. 16/10/2003. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఉదయం 11:40 పుట్టిందమ్మా. అమ్మాయా? అమ్మాయి. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే. పెళ్లి సంగతి ఎక్కడ దాకా వచ్చింది? వచ్చిందమ్మా? టీవీ చూడకుండా మాట్లాడండి. గురుగారు టీవీ చూస్తే అది అటే పోతుంది, నువ్వు ఇటే కాల్ కట్ చేస్తారు. ఇంకా సరే గురుగారు. ఏంటి నేనేమడిగా చెప్పు, సమాధానం చెప్పవే. అదే పాప గురుగారు. పెళ్లి సంగతి ఎక్కడ దాకా వచ్చింది? ఏం చేస్తుంది అమ్మాయి? బీటెక్ అయిపోయింది గురుగారు. ఇప్పుడే ఈ సంవత్సరం అయిపోయింది. పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, అందులో అనుమానం లేదు. మీకన్నా కూడా తక్కువ కులస్తులను చేసుకునే అవకాశాలు 100% కనపడుతున్నాయి. ఓకేనా? ఇంకా అంటే నేనేం చెప్పేది, అవునో కాదో చెప్పాలి, తెలుసో తెలియదో చెప్పాలి. అంతేనా? చెప్పండి గురుగారు. మీకు చెప్పడానికి ఏం లేదు. తర్వాత చేయండి. సమాధానం ఎప్పుడైనా ఒక ప్రశ్న చెప్పినప్పుడు దానికి మీకు మ్యాచ్ అయిందో లేదో చెప్తే తర్వాత చెప్పాలనిపిస్తుంది. మేము చెప్పింది వినపడుతూ చెప్పండి అంటే చెప్పబుద్ధి కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. మర్యాద మాట్లాడేటప్పుడు మాట తీరు మాట్లాడితే అది గౌరవం ఇచ్చినట్టు లెక్క. మీరు ఎక్కడో ఏదా లోపంలో ఉంటూ చెప్పండి అంటే చాలా కరెక్ట్ కాదు. మార్చుకోండి పద్ధతి కొద్దిగా. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27/11/1977. ఓకే, టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 9 గంటల నుంచి 11 గంటల లోపు అండి. ఓకే, 9 నుంచి 11. 9 నుంచి 11 మధ్య అంట గురుగారు. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు స్వరూప అండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే. పెళ్ళి అయిందా? పెళ్ళైంది గురుగారు. సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. చాలా సమస్యలు ఉంటాయి. అవును గురుగారు. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా? లేదు గురుగారు, వాయిస్ కూడా బాగా గుర్తుంది. లేదు గురుగారు, ఫస్ట్ టైం ఫోన్ చేశాను. అబద్ధం చెప్తున్నావు గురువు గారికి, గుర్తుపెట్టుకో. లేదు గురుగారు, నేను అసలు అబద్ధం ఆడను. సరే చెప్పమ్మా. గురువు గారు, నాకే ఆరోగ్య రీత్యా బాగుండట్లేదు గురువు గారు. అసలు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా గురువు గారు? జాతకంలో లగ్న దోషం ఉంది. లగ్న దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఓకేనా? ఓకే గురువు గారు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా ఏవో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గత 5-6 ఏళ్ళ నుంచి ఉన్నాయా సమస్యలు? గురువు గారు 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది గురువు గారు. సుమారుగా 10 ఏళ్ళ నుంచి ఉంటుంది. కాళ్ళు గుంజుతుంటాయి గురువు గారు. సుమారుగా 10 ఏళ్ళ నుంచి ఉంటుంది. 2013 నుంచి నీకు ఉంటుంది ప్రాబ్లం. అవును గురువు గారు. సర్జరీ ఏమైనా అయిందా? అంటే ఆపరేషన్ అంటే బాబు పుట్టినప్పుడు అయింది కానీ గురువు గారు, మామూలుగా అయితే ఏం కాలేదు గురువు గారు. సరే, శని మహర్దశ బాగాలేదమ్మా. శని శత్రుక్షేత్రంలో పడ్డాడు. నీకు ఆ సమస్య 2032 వరకు వెంటాడుతూనే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకేనా? అంటే ఏమన్నా పరిష్కారం చేసుకోమంటారా గురుగారు? చేసుకోవాలి. కుజుడికి శనికి చేస్తే నీ ఆరోగ్యపరమైన సమస్య పోతుంది. ఓకేనా? హోమాలు చేయించు. ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజున హోమాలు చేయించుకుంటే బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, కాల్ కట్ అయిపోతుంది. సరే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పెడతాను. రోజు చూస్తూనే చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అదే 1902 1902 కాదండి, ఉండండి. 2వ తారీఖు అండి. ఎన్నో నెల అండి? 92 2 అండి. ఫిబ్రవరి 2 90. టైం చెప్పండి.
టైము పొద్దుట 8:30 ఎవరిది జాతకం? మా అబ్బాయిదండి, రవికిరణ్ అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారండి. నమస్తే. ఆరోగ్యం బాగుందా నీ కొడుక్కి? నా కొడుక్కి కొంచెం కాలు కొద్దిగా వాసిందండి. ఇప్పుడు లండన్ లో ఉంటున్నాడండి. పళ్ళకి కానీ కళ్ళకి కానీ ప్రాబ్లం వచ్చిందా? కళ్ళకండి, కళ్ళకే రాలేదండి, కాలే కొద్దిగా వాసిందండి. సరే, ఓకే. జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగం గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి, పెళ్లి కోసమనండి. పేరేంటి? అబ్బాయి పేరేంటి? రవికిరణ్ అండి. చిన్నోడుగా 2000కే అప్పుడే పెళ్లికి కంగారు పడుతున్నావా? 90 సంవత్సరం అండి. 90? 90లో పుట్టాడండి. ఒక్క నిమిషం ఉండు. 90 ఫిబ్రవరి 2. ఇప్పుడు చెప్పమ్మా. నువ్వు కన్ఫ్యూజ్ చేసి 2వ తారీఖు 90. చాలు అయిపోయింది. ఒకసారి చెప్తే చాలు. అదే ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దామని చూస్తున్నామండి. ఉద్యోగం ఎంత ప్రయత్నించినా సరే రావట్లేదండి. ఒకసారి వచ్చి పోయిందండి. అందుకనండి ఇలాగా గురువు గారు ఏమైనా చెప్తారేమో అని చేశానండి. గట్టి ప్రయత్నం చేయండి. ఎటువంటి దోషాలు లేవు. విదేశాల్లో ఖచ్చితంగా స్థిరత్వం వస్తుంది, అనుమానం లేదు. గట్టిగా స్థిరపడతాడు. ఓకేనా? జాతకం బ్రహ్మాండంగా ఉంది. గట్టిగా సంపాదిస్తాడు. పెళ్లి కాస్త ముక్కోపమ్మాయి, కోపిష్టమ్మాయి వస్తుంది. అవునండి బాబు, అదే వచ్చిందండి. అదే తగ్గించుకోమని చెప్తున్నామండి. కోపిష్టమ్మాయి వస్తుంది, బానే ఉంటుందిలే. ఇది బయట అమ్మాయినే చేసుకుంటాడు పెళ్లి, ఇక్కడ కాదు. అక్కడ పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు కంగారు పడక్కర్లా. ఓకేనా? సెలెక్ట్ చేసి తెస్తాడు నీ దగ్గరికి, అప్పుడు పెళ్లి చేసేయి. అట్లా ఓకేనా? సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వైపు చూడొద్దమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 96 ఒకటే వినపడింది నాకు. 13/8/1996. ఓకే, టైం చెప్పండి అమ్మా. నా టైం ఎంతమ్మా? 6 నుంచి 7:30 లోపండి. ఎప్పుడు? ఉదయమా రాత్రా? పొద్దున పూట మేడం. సరే, ఎవరిదమ్మా జాతకం? మా సాయిబాబుదండి, రఘు సాయినాథ్ అండి పేరు. గురుగారితో మాట్లాడండి. ఎప్పుడైనా ముందే రాసి పెట్టుకోవాలి. ఒకటొక మాట. మీ అమ్మని టైం అడిగి మీ నాన్నని అడిగితే డేట్ అడిగితే ఎట్లా? ఎవరిది జాతకం? మీ అమ్మాయిదా? మా బాబుదండి, రఘు సాయినాథ్ అండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఏం చేస్తున్నాడు ఈయన? ఆయన మాది బార్బర్ షాప్ అండి. పాప పెళ్లి గురించి అండి. పెళ్లి గురించా? పెళ్లి గురించి అంటే లగ్న దోషం ఉంది. మరి మీనరాశిలో కేతువు పడ్డాడు. పెళ్లి కావడం కాస్త ఇబ్బందే. డబ్బులు అయితే గట్టిగా సంపాదిస్తాడు. వ్యాపారం చేస్తున్నాడు. అవునా? అవునండి, అదే బార్బర్ షాప్ అండి. సరే, ఏం చేసినా డబ్బు సంపాదించడమే ప్రధానం. గుర్తుపెట్టుకో, కలియుగంలో డబ్బు లేనిది ఏది కాదు. కాబట్టి డబ్బు బాగానే సంపాదిస్తాడు. కానీ సంతానం కలిగిన తర్వాత ఈయన జీవితం మారుతుంది, స్థిరత్వం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జరగాలంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూజ చేయించు. నేను చెప్పినట్టు జరిగి తీరుతాయి. ఓకేనా? అదే అది ఎక్కడ చేపిస్తాలండి అసలు? ఊరుకు మన పీఠంలో ఈ నెల 18వ తారీఖు చేస్తున్నాం. కింద నంబర్కి ఫోన్ చేసి అడుగు. ప్రతిష్ఠ ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి, ఎంత కట్టాలని అడిగితే మా వాళ్ళు మొత్తం వివరాలు చెప్తారు. బుక్ చేసుకోండి. ఓకేనా? నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, శుభం. మేము ఇప్పుడే తొలిగా మాట్లాడుతున్నాం. సరే. రోజు చూసే ప్రేక్షకులందరికీ తెలుసు కదండి, గురుగారి ఆధ్వర్యంలో సామూహికంగా ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున నాగప్రతిష్ఠతో పాటుగా ఆశ్లేష బలి, సామూహికంగా హోమాది క్రతువులు వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ నెల మే 18వ తారీఖున ఉండబోతోందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలంటే కింద నెంబర్ కనిపిస్తోంది, పీఠం నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2005 మేడం. 2005 ఏప్రిల్ 6 మేడం. ఏప్రిల్ 6. అవును మేడం. టైం చెప్పండి అమ్మా. టైము మార్నింగ్ 10:11 గంటలకు మేడం. ఓకే, 11:45. 10:45 మేడం. 10:45. ఎవరిదమ్మా జాతకం? బాబు అండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. విజయ్ కుమార్ మేడం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. బాబు చదువు గురించి, మ్యారేజ్ గురించి మాట్లాడదామని. చదువు బాగానే చదువుతున్నాడు కదా? చదువు బాగానే చదువుతున్నాడు.
అవును సార్. ఇంకేంటి మ్యారేజ్ గురించి అంటే అడిగావా? ఇప్పుడే పెళ్లి చేస్తావా? పెళ్లి చేయనండి, ఆ, ఇబ్బంది పెడుతున్నాడు అందుకని. 2005 చిన్నవాడు కాబట్టి కాతే దోస్తులు బాగున్నారు. అదేనండి. ఆడపిల్లలతో ఎక్కువ తిరుగుతున్నాడు చూసావా? అవును, అందుకే ప్రాబ్లం అండి. ఇప్పుడు అదే నా ఏడుపండి. ఏడిస్తే కాదు, ఎప్పుడైనా అవన్నీ కూడా యోగాలే. మానవుడు ఏది చేయాలన్నా నవగ్రహాలను బట్టే నడుస్తుంటుంది వ్యవహారం, గుర్తుపెట్టుకో. అవును గురుగారు. మరి ఆయన దాంట్లో దోషం కనపడుతుంది, నాగదోషం ఒకటి కనపడుతుంది. దాంతోపాటు శుక్రుడితో రవి కలిశాడు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి, ఇట్లా బుద్ధి స్థిమిత ఉండదు. ఇప్పుడున్న మాట గంట తర్వాత ఉండదు. అవునా? అవును సార్. అవన్నీ చేయించుకోవాలమ్మా, చేస్తే మార్పులు వస్తాయి. దాంతోపాటు కుజాష్టమ దోషం ఉంది. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే జీవితంలో దానికి ఆయనకంటే ఒక పద్ధతి వస్తుంది, లేకపోతే రావడం కష్టం. ఓకేనా? ఎలా చేయాలో ఏమీ తెలియదు సార్. ఈ నెల 18వ తారీఖు హైదరాబాద్లో చేస్తున్నాం, మన పీఠంలో చేస్తున్నాం. కింద నెంబర్కి సంప్రదించి అడుగు, ఎట్లా చేయాలి ఏంటి అడిగితే చెప్తారు. అలాగే గురుగారు. జాబ్ ఇది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు సార్, వెళ్తాడండి? ఇప్పుడు కుజాష్టమ దోషాలు ఉంటే మంచి మంచి యోగాలు కూడా యోగించకుండా పోతూ ఉంటాయి. ఖచ్చితంగా విదేశీ యోగం ఉంది, విదేశాల్లో స్థిరపడతాడో అనుమానం లేదు. ఇది చేయించండి, ఫస్ట్ చేసి ప్రయత్నం చేస్తే మొదటిసారే వీసా సక్సెస్ అవుతుంది, అనుమానం లేదు. ఓకేనా? ఓకే. మా మరిన్ని వివరాల కోసం కింద పీఠం నెంబర్ ఉంది, సంప్రదించండి. మీరు డైరెక్ట్గా పాల్గొనొచ్చు, లేదంటే మీ పేరు మీదే పూజ చేస్తారు. చక్కగా పీఠంకి అయితే ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/4/2006 మేడం. 17/4/2006. టైం చెప్పండి. 17/4/2006 రాత్రి 2:26 మేడం. అమ్మాయి అంటే తెల్లవారితే 18దా మీరు చెప్పింది? 17? మేడం. ఓ, తెల్లవారితే 18దా? అవును మేడం. అవును మేడం. అమ్మాయిదంట గురువు గారు. చెప్పండి. యశస్విని మేడం. సార్ నమస్తే స్వామి. స్వామి గారు, గురువు గారు. స్వామి ఏంది? సారీ సార్. గురుగారు నమస్తే. గురుగారు ఏం చేస్తుంది అమ్మాయి? ఇంజనీరింగ్. అమ్మాయి జాతకం ఎట్లుందా? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఓకే. ఎట్లా ఉందా, ఏం పరిస్థితి అని? ఎట్లా ఉందంటే ఏ విషయం? పెళ్లి విషయమా? దేని గురించి అడుగుతున్నావు? ఇప్పుడు చదువుతుంది సార్, మామూలుగా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏమని అడుగుతున్నాం సార్. ఎక్కడ చదువుతుంది? ఏ ఊర్లో చదువుతుంది? మీ ఇంటి దగ్గరేనా? హాస్టలా? మా ఇంటి దగ్గరే చదువుతుంది గురువు గారు. ఉన్నదేది బయటికి చెప్పదు ఏమా? ఏం చెప్పదు గురువు గారు. కీలకం అంతా అక్కడే ఉంది, చూసుకో జాగ్రత్త. ఇట్లా గురువు గారు. అర్థమైందా చెప్పిన మాట? కీలకం మొత్తం దాంట్లోనే ఉంది, చెప్పలేని దాంట్లోనే వ్యవహారం అంతా ఉంది, జాగ్రత్త. ఇంతకుమించి నేను చెప్పలేను. అవునండి గురువు గారు. ఓకేనా? ఇంకా స్క్రీన్ మీకు కొన్ని చెప్పకూడదు, తర్వాత చెయ్యి. సరే గురువు గారు. ఓకే. నమస్తే గురువు గారు. రైట్ రైట్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానండి. చెప్పండి. 7th January 7th 1998. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం 10:45 AM. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుందండి. పాపది పీసీఓడి అన్ని సమస్యలు, లావ్ అయిపోయింది. స్కిన్ ప్రాబ్లం ఉందా? స్కిన్ ఏం రావట్లేదు. స్కిన్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు, కానీ పీసీఓడి వలన లావ్ అయింది. మ్యారేజ్ చేయాలి. జలుబు కానీ ఏమైనా ఉందా? బ్రీతింగ్ ప్రాబ్లం కానీ? కొంచెం ఉంది అండి. సరే, ఓకే. జాతక పరంగా అమ్మాయి ఒకటే, టాప్ టు బాటం ఒకటే పర్సనాలిటీ ఉంటుంది, అవునా? ఒకటే పర్సనల్. ప్రస్తుతానికి అట్లుంది. మామూలుగా అయితే హైట్ వెయిట్ బాగానే ఉండేది, ఇప్పుడు లావ్ అయిపోయింది సార్. కుండ ఎట్లా ఉంటుంది? ఆకారం అట్లా వస్తుంది, ఎందుకంటే లగ్న స్వభావం అట్లా ఉంటుంది. ఒకటి, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, ఇవన్నీ బలమైన దోషాలు. ఓకేనా? దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జాతకంలో గురుడు కూడా నీచపడ్డాడు, ఇవన్నీ కూడా బలమైన దోషాలమ్మా. ఈ పీసీఓడి ప్రాబ్లం రాను రాను ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటికి హోమాలు, నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ చేస్తే ఆరోగ్యపరంగా సెట్ అవుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకో, పెళ్లి సంగతి తర్వాత ఆరోగ్యం బాగుండాలి ఆడపిల్లలకి. అవునండి. కాబట్టి అది చేయించు, చేస్తే బాగుంటుంది. కంగారు పడక్కర్లా. ప్రతి సంవత్సరం కూడా హోమాలు చేయించండి. తప్పకుండా. ఒక్కసారి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయండి. ప్రతి ఇయర్ కూడా బర్త్డే రోజున హోమాలు చేస్తూ ఉండండి. చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే ఓకే.
ఓకే. ఇంకా మ్యారేజ్ వేరేమన్నా సెట్ అయిద్దా అండి? సెట్ అవుతుంది ముందు ఇది కానీ ఆరోగ్యం సెట్ చేయ ఫస్ట్. ఇప్పుడు జన్మలగ్నంలో కేతు ఉంటే పెళ్లి ప్రాబ్లం వస్తుంది. జన్మలగ్నంలో కేతు ఉంటే సప్తమ స్థానంలో రాహువు పడతాడు. ఓకే. రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది, కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, వైవాహిక జీవిత పరంగా ఇబ్బందులు వస్తాయి. అది ఏ రకంగా అయినా రావచ్చు, ఆరోగ్యపరంగా రావచ్చు, కొన్ని రకాలుగా రావచ్చు. ఓకేనా? కాబట్టి ఇవి సరి చేసిన తర్వాత ప్రయత్నం చేస్తే అంత అనుకూలంగా మారుతుంది. అది నేను చెప్పేది. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాండి. జూన్ 13, 1993 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. ఆదివారం పొద్దున్న 7:15 ఓకే. టీవీ వైపు చూడొద్దమ్మా. ఎవరి గురించి? మా చెల్లి గురించి అండి. చెల్లి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. దుర్గా భవాని అండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం గురించి కదండి, మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి, ఆరోగ్యం గురించి ఏమొద్దా? ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటలేదండి అమ్మాయికి. మరి బాగుందంటే అది వద్దంటావే. ఆరోగ్యం బాగుంటేనే పెళ్లి తర్వాత. పెళ్లి గురించి చూస్తున్నానండి, మ్యారేజ్ చేద్దామని అమ్మాయికి. ఇచ్చిన టైం కరెక్ట్ టైమా లేకపోతే అటు ఇటు ఏమైనా ఉంటుందా కాస్త? అంతేనండి, కరెక్టేనండి. 7:15 ఏం ప్రాబ్లం అంటే పెళ్లి సంబంధాలు కుదరట్లేదమ్మా? కుదరట్లేదండి. 13వ తారీఖు జూన్ నెల 93వ సంవత్సరం కరెక్టేనా? అవునండి. ఎందుకంటే బాగానే కనపడుతుంది జాతకం అయితే. మరి ఏంటండి మరి దగ్గరికి వచ్చిన పెళ్లి సంబంధాలు లగ్న దోషం కానీ ఏదో చెప్తున్నారండి. లగ్న దోషం ఉందమ్మా. లగ్న దోష ప్రభావం పెళ్లి కావట్లేదు. మరి ఏం చేయమంటారు? మీరు చెప్పే టైం ఒక 10 నిమిషాలు అవతలకి వేస్తే లగ్నం మారిపోయింది. లగ్న దోషం ప్రకారం ఏంటంటే అష్టమంలో శని పడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావడం కష్టం అయిపోతుంది అమ్మాయికి. అవునండి. ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఏదైనా దగ్గర దాకా ఆగిపోయిందా ఒకటి? ఫస్ట్ లగ్న దోషానికి కదలి వివాహం చేయించు. కదలి వివాహం, దాంతోపాటు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. సంబంధం వెతుక్కుంటూ వస్తుంది మీ దగ్గరికి. ఓకేనా? చెయ్యి. ఏమా అదే ఆశ్లేష బలి పూజ ఎప్పుడు చేయించమంటారండి? ఎక్కడ చేస్తారండి? పెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించుకోవటమే. ఎక్కడ చేస్తారండి? మా పీఠంలో చేస్తున్నాం. 18వ తారీఖు చేస్తున్నాము. వివరాలు కనుక్కొని బుక్ చేసుకోండి ముందుగా. ఓకేనా? ఓకే అమ్మా. చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తూనే ఉన్నామండి, మీరు ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలి అనుకున్నా మీరు తెలుసుకుంటారు కదా. జాతకం ద్వారా బయట ఎక్కడైనా తెలుసుకొని ఉండొచ్చు, లేదా గురువుగారి ద్వారా కూడా తెలుసుకొని ఉండొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని కూడా తెలుసుకొని ఉండొచ్చు. ఏ దోష పరిహారం అయినా కూడా మీకు కింద నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వివరంగా చెప్తారు. ఎప్పుడు పాల్గొనవచ్చు, ఎలా పాల్గొనవచ్చు, మీరు రావచ్చా, మీరు రాకపోయినా జరుగుతుందా, ఇవన్నీ కూడా మీకు పీఠం సభ్యులు వివరించడం జరుగుతుంది. అలాగే సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటు, ఆశ్లేష బలితో పాటు నవగ్రహ హోమాలు, అనేక దోష పరిహారాల కోసం చేసేటువంటి హోమాలన్నీ ఈ నెల మే 18వ తారీఖున ఉన్నాయండి. ఇందులో మీరు వచ్చి డైరెక్ట్ గా పాల్గొనొచ్చు, లేదంటే మీ పేరు మీదే పూజ జరిగిపోతుంది. మీరు ఆ నెంబర్ అయితే సంప్రదించండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 13వ తేదీ 1వ నెల 1969వ సంవత్సరం. 69 అమ్మా? అవునండి. టైం చెప్పండి అమ్మా. 13 రాత్రి 2:11 తర్వాత 14. 2:11 అంట గురుగారు. ఎవరిదమ్మా జాతకం? మా వారిదండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. ఇంతకుముందు అడిగారా ఒకసారి? అమ్మా ఇంతకుముందు ఒకసారి అడిగారా అంటున్నా. ఈరోజు అడగలేదండి. ఈరోజు అడగలేదా? ఇంతకుముందు అడిగారా అంటున్నా. అడగలేదండి. నిన్న నాకు అడుగుతుంటే చెబితే వద్దు అన్నారు, అందుకనేసి ఈ రోజు మా వారి గురించి కాల్ చేశాను. సరే చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటో చెప్పండి. అదే మా వారి గురించేనండి. మీ వారి గురించి, ఆరోగ్యం గురించా? పేరేంటి చెప్పండి. ఆ పేరు ప్రసాద్ గారండి. ఓకే ప్రసాద్ గారు. మీ పేరు? ఇంటి పేరు? మీ పేరేంటమ్మా? నా పేరు కృష్ణకుమారి. కృష్ణకుమారి. పెద్ద కొడుకు పేరేంటి? ఏమండి? పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు పేరు శరత్ అండి. సరే, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అంతే. అంత మిగతా అంతా బాగానే ఉంది. జీవితంలో ఎంత సంపాదించినా ₹1 కూడా మిగిలి ఉండకపోవచ్చు. కరెక్టేనా? అవునండి. మీరు పెడితే అందరూ తిన్నారు కానీ ఈ రోజున మిమ్మల్ని పలకరించే దిక్కు కూడా ఉండదు. అవునండి.
అవునా కాదా? అవునండి. అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎంతో ఖర్చు పెట్టుంటారు, కానీ మిమ్మల్ని వాళ్ళ పలకరించే పరిస్థితి కూడా ఉండట్లేదు. అట్లా కనపడుతుంది ఇక్కడ. కరెక్టో కాదు మీరు చెప్పండి. అవునండి. ఇదంతా కూడా కాలసర్పదోష ప్రభావం. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటా. ఒక మాట చెప్పాలంటే మీలాంటి జాతకులు ఉదాహరణ. కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఇదే ఉదాహరణ. దానివల్ల ఇదంతా జరుగుతుందమ్మా. ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి, మీది మీరు ఏర్పాటు చేసుకోండి. ఓకేనా? మా వింటున్నారా? స్పందించండి. చెప్పండి సార్. మేడం చెప్పండి. ఇక్కడి నుంచైనా ఉన్న రూపాయి మీకు జాగ్రత్త చేసుకోండి, పిల్లలకి పెట్టబాకండి. ఓకేనా? అదేంటి ఎలా ఉంటది మా వారికి మరి ఆరోగ్య విషయాలు? బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి, ప్రతినిత్యం ఈశ్వర అర్చన చేయండి, చేస్తే బాగుంటుంది. ఓకేనా? గురుగారు ఓకే అమ్మా. ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6/6/1974 అండి. అమ్మా టైం చెప్పండి. అది 11:35 అండి రాత్రి. ఓకే, 11:35. ఎవరిదమ్మా జాతకం? మా వారదండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో, పేరు చెప్పి. చెప్పమ్మా. నమస్తే అండి. పేరేంటి? భాస్కర్ అండి. భాస్కర్ చెప్పండి. ఇది మా వారి భవిష్యత్తు ఎలా ఉంది స్వామి? ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా గడిచిపోయిన 3 సంవత్సరాలు నష్టపోయి ఉంటారు. అవునా? నష్టపోయింది స్వామి. ప్రజెంట్ అయితే డబ్బుల పరంగా పీకల్లో కష్టాల్లో ఉంటారు. అవును స్వామి. అప్పుల పాలై ఉండాలి. బంగారం కూడా కుదవబెట్టే పరిస్థితులు వచ్చి ఉంటాయి. స్వామి బంగారం కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చి ఉంటుంది ఆల్రెడీ. అవును స్వామి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏదైనా అమ్ముదామని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్టేనా? అవును స్వామి. ఇవన్నీ ఉన్నాయి. చెప్పండి. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంది స్వామి? ఇప్పుడైనా మరి ఫస్ట్ శనికి రాహుకేతువులకు హోమాలు చేయించండి. ఇవి చేస్తే ఇవన్నీ పోతాయి. ఓకేనా? చేయటం వల్ల ఆస్తి అమ్ముకోకుండా బయటపడతారు. ఇప్పుడున్న పరిస్థితులు ఆస్తి అమ్మితే ఏమవుతుందంటే రేపు పొద్దున మీకు ఆధారం పోతుంది. ఒకటి, అమ్మే ఆస్తి తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎంత డబ్బులు వచ్చినా సరిపోవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ టైంలో నేను చెప్పినవి చేస్తే అమ్ముకోకుండా బయటపడతారు, మార్గం దొరుకుతుంది. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అయ్యా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23 నవంబర్ 23 1994 మేడం. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 9 to 10 మధ్యలో మేడం. రాత్రా? మార్నింగ్ మేడం. మార్నింగా? ఓకే అండి. ఎవరిది మేడం? నాదే మేడం, సాయి కుమార్. మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా సాయి కుమార్. జాబ్ చేస్తున్నావా? ఖాళీ ఉన్నావా? ఖాళీగా ఉన్నాను సార్. 3 ఏళ్ళ నుంచా ఖాళీ? సంవత్సరం? అంటే నేను ఉద్యోగం కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్నావో చెప్పు ఫస్ట్. 10 years అవుతుంది. అబ్బో, మహానుభావుడు అయితే నువ్వు. మరి 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? అంటే మధ్యలో కొన్ని జాబులు చేసినా కానీ పక్షంగా అనేది స్థిరంగా చేయలేదు. ఓకే, ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని టార్గెటా? అవును. ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నావు? 3 years నుంచి, 3.5 అయింది. ఇందాక నేను చెప్పాక 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నామని. సరే, శని బాగాలేడు, శనికి చేసుకో. జీవితంలో స్థిరత్వం రావాలంటే నాగదోషాన్ని, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేసుకుంటే స్థిమిత పడతావు. లేకపోతే టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. 2 సంవత్సరాలు పని చేస్తే 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటావు. అవునా? అవును. ఓకే, పెళ్ళయిందా? కాలేదు. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావుగా? అమ్మాయినా? నేను ఎవరిని ఏమి ఇష్టపడట్లేదు. అమ్మాయిగా? సరే, తర్వాత చెప్పులైతే. ఓకేనా? నేను చెప్పేవన్నీ కూడా గన్ షాట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేవన్నీ కూడా గన్ షాట్ పాయింటే చెప్తా. ఆల్తూ పాల్తుకు ఒక మాట కూడా చెప్పను. ఓకేనా? ఓకే. నువ్వు చెప్పలేకపోవచ్చు కానీ చెప్పు. ఇంకేం కావాలి? అదే ఉద్యోగం కోసమే. అదే వస్తుందా? గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు లేవు. ప్రైవేట్ జాబ్కే ప్రయత్నం చేయి. వేరే ప్రయత్నం చేద్దాంలే, ఇది కాదు ఇంకో జాబ్ చూద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు చిన్నది వచ్చిందనుకో, ఇది కాదు ఇంకా మంచిది చూద్దాం అనిపిస్తుంది మనసుకి. అవునా? టైం చేతులారా వృధా చేసుకుంటున్నావు, దాన్ని మార్చుకో, బాగుంటుంది. ఓకేనా? ఓకే. కర్మను ఎవరు తప్పించలేనప్పుడు మనం చేసుకునే ఇటువంటి పరిహారాలు అనేవి మన జాతకం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అంటే కర్మ అనేది పరిపక్వానికి వచ్చినప్పుడే బుద్ధి పుడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నేను తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్ళ దాకా నాకు తెలియలేదు. అంటే నేను వేదం చదువుకున్నా, ఎందుకు స్ట్రగుల్ పడుతున్నా నాకు ఎప్పుడు తెలిసిందా అంటే 30 ఏళ్ళకి తెలిసింది. జ్యోతిషం నేర్చుకొని, వేదం నేర్చుకొని బాధలు పడ్డ తర్వాత అప్పుడు అర్థమైంది. మరి అప్పటికి ఎందుకు అర్థమైందంటే అప్పటికెంతో మనం ఉపాసన చేశాం కాబట్టి భగవంతుడు స్ఫురణకి ఇచ్చాడు, తెలుసుకున్నాం, చేసుకున్నాం.
కొన్ని వేల మందికి చేయించడం జరిగింది. మరి ఇప్పుడు ఇంతమంది లక్షల మంది కాల్స్ చేస్తే వీళ్ళకే ఎందుకు కాల్ కలుస్తున్నాయా అంటే కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడే ఫోన్ కలుస్తుంది, మనం చెప్పగలుగుతాం. ఒక్కొక్కరికి ఏంటంటే గురువుగారు ఏదో డబ్బుల కోసం చెప్పాను ఒకడు అనుకుంటాడు, ఒకళ్ళేమో ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే మన పరిస్థితులు బాగలేవు కదా అని కర్మంట తొలగి పక్కకు లాగుతుంటుంది. ఎందుకంటే కర్మ బలీయమైంది అనుకుంటారు కదమ్మా. బుద్ధి కర్మానుసారణ కర్మను బట్టే మన బుద్ధి పుడుతూ ఉంటుంది. మరి ఇటువంటి కూడా ఇవన్నీ పూర్వజన్మ పురాకృత కర్మలు అంటారు. ఇవన్నీ కూడా ఈ దోషాలు తొలగించుకున్నప్పటి నుంచి జీవితాలు మారిపోతాయి, లేకపోతే అనుభవిస్తూనే ఉండాలి. ఒకటే మాట, వాళ్ళకి చేసుకోవాలని మైండ్లోకి వచ్చింది అంటే పరిపక్వానికి వచ్చినట్టు లెక్క, లేకపోతే నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికో మళ్ళీ ఎప్పటికో 10 ఏళ్ల తర్వాత నాలాంటి ఎవడో చెప్పాలి, అప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. ఫలానా గురువుగారు అప్పుడు చెప్పారు మేము వెళ్ళలేదు అని అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరికి. అట్లా ఇదంతా కూడా కాబట్టి మంచి తెలియగానే చేయాలి, అంతే కదమ్మా. ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా కర్మ తొలగిపోతుంది. ఇవన్నీ కూడా దైవిక కార్యక్రమాలు. అసలు ఒక కోరిక కోసం చేయకూడదు. పూజ అనేది వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే ప్రతిష్ఠ చేస్తే నాకేం వస్తుంది, లేదా ఒక హోమం చేస్తే నాకేం వస్తుంది, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే ఏమొస్తుంది, ఇది ఎట్లా అయిపోయిందంటే అలా అంశంలాగా అయిపోయింది. దైవిక కార్యక్రమాలు మన హిందూ సంప్రదాయంలో ఖచ్చితంగా చేయాలి. ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చిన ధనంలో కొంత దైవిక కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. కనీసం 30% ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా దాచిపోతే కర్మ ఇదే తొలగిపోదు. మనం చెప్తుంటాం ఎప్పుడు కూడా, పాపాన్ని అంటే డబ్బుని అంటుకునే పాపం ఉంటుంది. కలియుగంలో డబ్బుని బంగారాన్ని అంటుకునే పాపం ఉంటుంది. ఇవి పోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. ఎవరి కోసం చేయాలి? మన కోసం చేయరుగా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వ్రతం చేసుకున్నారనుకోండి, గురువుగారి కోసం చేస్తారా వ్రతం? వాళ్ళ కోసం ఏది చేసినా అంతే. కాబట్టి ఇటువంటి క్రతువులు తప్పనిసరిగా చేయాలి. చేస్తే కర్మ తొలగిపోతుంది. తొలగిపోయిన మరుక్షణం నుంచి జీవితం మారిపోతుంది. అందుకే అనుమానం అయితే లేదు. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 8వ తారీఖు 9వ నెల 1995 అండి. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:10 ఎవరిదమ్మా జాతకం? మా పాప అండి విజయలక్ష్మి. వివాహం కోసం అండి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. నాగేంద్ర స్వామికి 21 వారాలు అభిషేకాలు పూజలు అన్ని చేసామండి. అవుతుందని అంటున్నారు, ఎంతకి కుదరటం లేదండి. అదే పెద్ద బాధగా ఉంది. చాలా పాప కోసమే బాధగా ఉందండి బాగా. వినండి, నా ప్రోగ్రామ్ మీరు ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు? మీరు మేమండి 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నామండి నా ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ కూడా 1 year 2 years నుంచి చూస్తున్నాం. మరి ఏం చేసావు? ప్రదక్షిణాలు చేస్తే పెళ్ళిళ్ళు కావమ్మా, గుర్తుపెట్టుకో. ప్రదక్షిణాలు కాదండి, పాలు పోసి అభిషేకం చేసిన 21 వారాలు నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చేసిందండి. పాపకి ఇట్లాంటి ఎవరో చెప్తే చేసాం. చిన్న మాట వినండి, మీరు చేసింది ఎట్లా ఉందంటే, అరికాలకి దెబ్బ తగిలింది అనుకోండి, తలక ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతుందా? అరికాలకే రాయాలి. ఇది కూడా అంతే. అవునండి. ఏదైతే దోషం ఉందో దోషాన్ని తగ్గట్టుగా కరెక్ట్గా పరిహారం చేస్తే మార్గం దొరుకుతుంది. ఒకటి, మీ అమ్మాయి జాతకం ప్రకారం లగ్న దోషం ఉంది, ఓకేనా? దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం కుటుంబ స్థానానికి పడింది. దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించవు. ఒకటి, ఇటువంటి బలమైన దోషాలు ఉన్నప్పుడు ప్రదక్షిణకో అభిషేకానికో ఫలితాలు రావమ్మా, గుర్తుపెట్టుకోండి. బాధపడాల్సిన పని లేదు. పెళ్ళి అంటే అసలు లెక్కే లేదు. నా సర్వీస్లో అయితే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయండి, 40 రోజుల్లో సంబంధం ఎత్తుక్కుంటూ రాబోతే నన్ను అడుగు, ఓకేనా? అవుతుందండి ఈ సంవత్సరం తప్పకుండా. నీకు పేపర్ మీద రాసిస్తా కావాలంటే, ఓకేనా? సరే చేయండి, చెప్పింది ఆచరించండి, ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. వస్తుందండి, మంచి సంబంధం అవుతుందా పాపకి? మంచివాడే వస్తాడు, సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు వస్తాడు. ఏంటండి సాఫ్ట్ నేచర్? సాఫ్ట్ నేచర్ అంటే ప్రశాంతత ఉన్న వ్యక్తే వస్తాడు. వచ్చిన తర్వాత మంచి యోగం కనపడుతుంది. శని చంద్ర యోగం ఉంది. భర్త వచ్చిన తర్వాత అమ్మాయి జీవితం బాగుంటుంది, మెట్టినిల్లు చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. మంచి జాబ్ చేసేవాడు వస్తాడు. అది కూడా మంచి గవర్నమెంట్ జాబ్ అబ్బాయి వస్తాడండి, అదే ప్రయత్నం. ఆయన కింద 10 మంది పనిచేసేటువంటి జాబ్ వాడే వస్తాడు. ఇంకా ఏ గవర్నమెంట్ జాబ్లో వస్తాడు, ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్పడం కష్టం. అంటే గవర్నమెంట్ సంబంధం వస్తుందండి వచ్చేది. తర్వాత అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, ఇంకా వివరాలు చెప్తా, ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24/1/1993. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైం రాత్రి 8:30. గిరిరాజు పేరు. ఎవరిదమ్మా జాతకం? 8:30 అంట గురుగారు. బాబు. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గిరిధరా? నమస్తే గురుగారు, మా బాబు పేరు గిరిరాజు.
ఓకే, జాబ్ చేస్తున్నాడా, ఖాళీ ఉన్నాడా? ఖాళీకే ఉన్నాడండి. 3 ఏళ్ల నుంచా 5 ఏళ్ల నుంచా? 5 ఏళ్ల నుంచి. సరే, ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ చేశాడు గురుగారు. మరి ఎందుకు జాబ్ చేయట్లా? జాబ్ చేయట్లేదు, సబ్జెక్టులు ఉండిపోయాయి. అయ్యో, సరే. బిజినెస్ అంటాడు, అలాగా తిరుగుతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ చేస్తే ఉన్నది మొత్తం కూడగొట్టుకోవడం తప్ప ₹1 సంపాదన అయితే ఉండదు. ఏమైనా చేశాడా వ్యాపారం ఇంతవరకు? ఇంతవరకు చూసుకున్నాడు, కన్స్ట్రక్షన్ చూసుకుంటాడు, కానీ అతనికి అప్పచెప్పడానికి భయపడుతున్నాం మేము, ఎలా చేస్తాడని. ఇప్పటికి ఆల్రెడీ కొంత నష్టపరిచి ఉండాలి మిమ్మల్ని. నష్టపరిచారండి. నష్టపరుస్తాడు, చెడు అలవాట్లకు దగ్గర అవుతాడు, దోస్తులతో ఖరాబ్ అవుతాడు, అప్పులు చేస్తాడు, అవి నెత్తి మీద వేస్తాడు. అది మీరు కట్టి ఉంటారు, అవునా? కట్టామండి, కట్టాం. సరే, ఏది ఏమైనా కాలసర్పదోషం కనపడుతుంది ఒకటి. దాంతోపాటు శని రాహుకేతువులు బాగలేరు. వీటి వల్ల ఇదంతా జరుగుతుంది. ఇవి చేస్తే పిల్లాళ్ళు స్థిరత్వం వస్తుంది, బాగుపడతాడు. ఇవి చేయించండి ఫస్ట్, ఓకేనా అమ్మా? ఎప్పటి నుంచి బాగుంటాడు? నువ్వు ఎప్పుడు చేస్తావు? పెళ్ళి అయిపోయిందండి, ఇంకా పిల్లలు పుట్టలేదు. కాదమ్మా, ఎప్పుడు బాగుపడాలనుకుంటున్నారు మీరు? ఇప్పటి నుంచే బాగుపడాలనుకుంటున్నారు. బాగుపడాలంటే చెయ్యాలి, గుర్తుపెట్టుకో. ఎప్పుడు బాగుంటుంది అంటే ఇందాక నేను చెప్పా కదా, టైం బాగాలేదు, కాలసర్పదోషం ఉంది, చేస్తే బాగుంటుందని చెప్తున్నా. ఎప్పుడు బాగుపడతాడు గురుగారు అంటే నేనేం చెప్పేదమ్మా? సరే, మాట్లాడతాను తర్వాత. చేసుకోండి, మార్గం చేసుకుంటే బాగుంటుంది, గుర్తుపెట్టుకో. అలాగే గురుగారు, ఓకేనా? నమస్తే గురు. ఓకే అమ్మా, నమస్తే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో మా నమస్తే. ఓకే గురుగారు, మన దగ్గర నవగ్రహ హోమాలు కూడా అందుబాటులో ఉంటాయి కదా. ఇంతకుముందు మీరు కదలి వివాహం అని చెప్పారు, ఇటువంటివి కూడా అన్ని రకాల దోష పరిహారాలు ఉంటాయండి? గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలున్నా మన పీఠంలో నిత్యకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. మరి కొన్ని దోషాలకి కదలి వివాహం చేయాలి, కొన్ని దోషాలకి కుంభ వివాహం చేయాలి, మరి కొన్ని దోషాలకు వచ్చేటప్పటికి ఏవైతే గ్రహాలు బాగాలేదో వాటికి చేయాలి. వాటికి కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తే పనులు కావు. ఎందుకంటే ప్రతిదానికి కూడా విధానం ఉంటుంది, శాంతి విధానం ఒకటి ఉంటుంది. మరి కొంతమంది జపాలు అంటూ ఉంటారు, జపాలు చేసేవాళ్ళు కరెక్ట్గా లేరు. ఇవాళ రేపు పరిస్థితులు ఏమైపోయినాయంటే జపం కలియుగ ప్రభావం ఎక్కువ అవడం చేత జపం చేసేవాళ్ళు దొరకట్లేదు. దొరికినా ఏదో తూతూ మంత్రం చేసేవాడు తప్ప సరైన వాళ్ళు దొరకట్లేదు. చేస్తే ఇక మాలాంటి వాళ్ళు మేము కూర్చొని చేయాలి. మరి చేయాలంటే టైం కావాలి. కాబట్టి సంఖ్య పూర్తిగా హోమాలు చేయాలి. హోమాలు అంటే ఏదో ఒక 5 సార్లు 10 సార్లు చేస్తే హోమాలు పనిచేయవు. దానికి సంబంధించిన సంఖ్య పూర్తిగా ఎప్పుడైతే చేస్తామో ఫలితాలు వస్తాయి. అవన్నీ కూడా మన పీఠంలో వేద పండితుల చేత నిత్యం జరుగుతూనే ఉంటాయమ్మా. ఒకటే మాట, మనం చేసామంటే తిరుగు ఉండదు, ఖచ్చితంగా పని అయితే అవుతుంది. అట్లా నిత్యకృత్యం వేల మంది చేయించుంటేప్పటికీ ఎంతమంది చేయించారో నాకే గుర్తు కూడా లేదు. అట్లా ఓకే, తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6th December 1986 అండి. డిసెంబర్ 6 1986. ఓకే, టైం చెప్తారా అండి? మధ్యాహ్నం 12:40 అండి. ఎవరిదండి జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురువు గారితో మాట్లాడండి. నా పేరు హరినాథ్ అండి. చెప్పయ్యా హరినాథ్, జాబ్ చేస్తున్నావా? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను స్వామివి. 6 months బ్యాక్ రిజైన్ చేస్తాను. మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తున్నా ఎక్కడ దొరకట్లేదు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందండి. ఈ మధ్యనే సర్ప సంస్కార పూజ కూడా చేయించాము గోకరణ ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్యంలో. ఓకే. అయినా కూడా ఏం పని అవ్వట్లేదు, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదండి. సర్ప సంస్కారం పూజ ఎవరు చెప్పారు? అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న పురోహితులు చెప్తే చేయించాం అనమాట. మీ జాతకం ప్రకారం ఆ పూజ ఇంకా 3 సార్లు చేస్తే కూడా నువ్వు బయటపడవలేదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే సర్ప సంస్కారం పనిచేయదు. నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేయాలి. చేస్తే లైఫ్ టర్న్ అవుతుంది. లేకపోతే నీకు 48 ఏళ్ళు వచ్చే వరకు అంతే ఉంటావు, గుర్తుపెట్టుకో. ఓకే. ప్రెసెంట్ అయితే జాబ్ సెర్చ్ చేస్తున్నాము, ఏదైనా దొరకడానికి అవకాశం ఉంటుంది. చెయ్యి, ప్రయత్నం చేయి. దొరకదని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు కూడా లేదు చేస్తున్నాము, వస్తున్నాయి కానీ పోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనిషి ఆశాజీవి, అవునా? దొరుకుతుందా అంటే దొరకదు, దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది. యద్భావం తద్భవతి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ ఆలోచించాలి, గుర్తుపెట్టుకో. సందేహం ఈ వయసులో నీకు సందేహం పుడితే ఎట్లా? 60 ఏళ్ళు వచ్చినాక సందేహం రావాలి, 40 ఏళ్ళకి సందేహం రాకూడదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? చెయ్యి, చెప్పింది చెయ్యి, ఖచ్చితంగా మార్పు వస్తుంది.
నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి. 10/10/1998. 10/10/98. టైం చెప్పండి అమ్మా. 1998. సరే అమ్మా, టైం చెప్పండి. టీవీ చూస్తే ఫోన్ కట్ అయిపోతుందమ్మా, టైం చెప్పాలి. టైం 2:30 ఆ లోపండి. ఎప్పుడమ్మా? మధ్యాహ్నమా? 2:30 అంటారు. ఆవిడ టీవీ వైపు చూస్తారు, నా మాట వినరు. అమ్మా లేదండి, ఇక్కడ డిస్టర్బ్ బయట వాహనాలు పోతున్నాయి. కాదమ్మా, 12 నుంచి 1 గంట లోపల, 1 గంట నుంచి 2 లోపల, 2:30 మధ్యనండి. ఏ మధ్య? 1 గంట నుంచి 2:30 మధ్యలోనా? 2:30 మధ్యలోనా? కాదు, 2:30 మధ్యలోనా? పేరేంటి? టీవీ చూస్తున్నావు? టీవీ చూస్తే కాల్ కట్ చేయమని చెప్పేస్తా. పక్కన రా ఫస్ట్. లేదండి, లేదు, ఫోన్ లోనే మాట్లాడుతాను. ఎవరిది జాతకం? పాపదండి. పెళ్లి ప్రాబ్లం ఉందా లేదా? ఏ పాప చదివింది బిఎస్సి అండి. పెళ్లి ప్రాబ్లం ఉందా? కూడా బాగా ముందుకు పోలేదండి. కాదమ్మా, పెళ్లి ప్రాబ్లం ఉందా? ఆరోగ్యం విషయం ఎట్లా ఉంది? అది కూడా ఎప్పుడే వద్దు అంటా ఉందండి. అమ్మాయి విషయంలో ఆరోగ్యపరమైన సమస్య ఉంటుంది, గైనిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆరోగ్యము ఏమా? అవునండి, అనారోగ్యమే ఉందండి. అదే చెప్తున్నా, గైనిక్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. పెళ్లి లేట్ అవుతుంది, పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది, సంబంధం చేసుకుందాం ఆగిపోతుంది. ఇవన్నీ బలమైన దోషాలు. ఏమో మాట కుదరదు, నీ మాట వినదు, ఉన్నదేది బయటికి చెప్పదవునా? అవునండి, కరెక్టేనండి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసుకుంటే అమ్మా జీవితం మారుతుంది, లేకపోతే ఇబ్బంది పడుతూనే ఉంటారు. అర్థమైందమ్మా? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, 9 గ్రహాలకు హోమాలు చేస్తే జీవితంలో మార్పులు సంభవిస్తే, లేకపోతే కష్టం. ఓకేనా? కాలసర్ప దోషం, కుజాష్టమ దోషం, కాలసర్ప దోషం. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలుసు కదండి. ఏ దోష పరిహారం అన్నా చేసుకోవాలి అని అనుకుంటే గనక గురువుగారు ఆధ్వర్యంలో ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున హోమాది క్రతువులు వంటివి, సామూహికంగా నాగ ప్రతిష్టాపన, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు ఉంటాయండి. ఈ నెల మే 18వ తారీఖున ఉందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కనుక కింద మీకు పీఠం నెంబరు కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా మీరు వచ్చి డైరెక్ట్గా హోమాది క్రతువులు, ప్రతిష్టాపన అన్నిట్లో పాల్గొనొచ్చు. లేదు అంటే కనుక మీ పేరు మీదే, మీ గోత్ర నామాల మీదే పూజ అనేది జరుగుతుందనమాట. అలాగే గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలన్నా, పర్సనల్గా జాతకం తెలుసుకుందాము అనుకున్నా కూడా అదే నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. మే 18వ తారీఖు అండి, మర్చిపోకండి. చక్కగా ఆ రోజున పాల్గొనాలి అనుకునేవారు మీ పేర్లు అయితే నమోదు చేసుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.